ఇరాన్ మరియు అమెరికా మధ్య యుద్ధ వాతావరణం ముగిసినట్టేనా? ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటిస్తున్నట్టు శాంతి చర్చలు నిజంగానే జరిగాయా? అసలు ట్రంప్‌ను నమ్మొచ్చా? ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు షరత్ 180 డిగ్రీస్. ఇరాన్ మరియు అమెరికా మధ్య గత కొన్ని నెలలుగా యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం అయితే మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అమెరికా మరియు ఇరాన్ మధ్య దాదాపు 14 డిమాండ్లతో 2 దేశాల మధ్య అయితే చర్చలు జరిగాయి. ఈ చర్చలు సఫలమయ్యాయని అమెరికా మరియు ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం నెలకొందని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా అయితే ప్రకటించారు. ట్రంప్ ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో, ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ యురేనియం సిద్ధు కేంద్రాన్ని నిలిపివేయాలి. ఎందుకంటే ఇరాన్ దగ్గర అణు ఆయుధాలు ఉండడం ప్రపంచానికి చాలా డేంజర్. ఇరాన్‌తో ఎప్పటికైనా ప్రపంచానికి ముప్పు ఉంటుందని చెప్పి ట్రంప్ అంటున్నారు. మరి నిజంగా ఇరాన్‌తో అంత డేంజర్ ఉంటుందా లేదా అనే విషయం అయితే ప్రస్తుతానికైతే మనం చెప్పలేము. ఎందుకంటే అమెరికా మరియు ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధంలో అయితే ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తన అణు ఆయుధాలను అయితే ఉపయోగించలేదు. ఇంకా అణు ఆయుధాలను తయారు చేసే ప్రారంభ దశలోనే ఉంది. ఇంకా అలాగే మరో విషయానికొస్తే, ఆపరేషన్ ఫ్రీడమ్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒకటి ప్రకటించింది అమెరికా. దీని ప్రధాన ఉద్దేశ్యం ఏందంటే, హర్ముజ్ జలసంధి దాటకుండా ఏవైతే విదేశీ నౌకలున్నాయో, ఆ విదేశీ నౌకలన్నిటిని సెక్యూర్ చేసి సేఫ్‌గా ఆ హర్ముజ్ జలసంధి గుండా బయటికి పంపిస్తామని చెప్పి అమెరికా ప్రకటించింది. ఇది ప్రకటించిన కొన్ని గంటల్లోనే మరి ఈ ఫ్రీడమ్ ప్రాజెక్టు నిలిపివేస్తున్నట్టు కూడా ప్రకటించింది. ఎందుకంటే శాంతి చర్చలు జరిగాయి కాబట్టి ఖచ్చితంగా ఇరాన్ ఈ హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తుంది. ఒకవేళ ఓపెన్ చేయకపోతే ఇరాన్ పైన మళ్ళీ భీకరమైన దాడులు చేస్తామని ట్రంప్ అయితే ప్రకటించాడు. మరోవైపు ఇక ఇరాన్ విషయానికొస్తే, మా డిమాండ్‌లు కూడా ఉన్నాయి. మేము కూడా కొన్ని ప్రధాన డిమాండ్‌లను తెలియజేస్తున్నాము. మీరు ఎట్టి పరిస్థితిలో కూడా హర్ముజ్ జలసంధిని దిగ్బంధం చేయొద్దు. హర్ముజ్ పైన కేవలం మాకు మాత్రమే హక్కుందని చెప్పి ట్రంప్‌కి ఇరాన్ వెల్లడించింది. ఇక విదేశాల్లో ఉన్న తన నిధుల్ని కూడా ఫ్రీజ్ చేయొద్దు. మేము దాన్ని వాడుకునేలాగా చూడాలని చెప్పి ఇరాన్ తన ప్రధాన డిమాండ్‌ని అయితే తెలియజేసినట్టు తెలుస్తుంది. ఇక ఇరాన్ మరొక ప్రతిపాదన కూడా తీసుకొచ్చింది. ఇరాన్ పార్లమెంట్‌లో ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ ఇజ్రాయెల్ మరియు ఈ అమెరికాకు చెందిన నౌకలు తప్ప మిగతా ప్రపంచ దేశాలన్నిటికి చెందిన నౌకల్ని హర్ముజ్ జలసంధి గుండా వెళ్ళేలా చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి ఆంక్షలు ఏమి విధించమని చెప్పి ఇక టోల్ సిస్టమ్ కూడా తీసుకొస్తున్నట్టుగా ఇరాన్ ప్రకటించింది. మరి ఇరాన్ మరియు అమెరికా మధ్య నిజంగానే శాంతి చర్చలు జరిగాయా లేదా అనే విషయం అయితే మనం కొన్ని రోజుల్లో చూడాలి. ఎందుకంటే అమెరికా ఒకవైపు శాంతి చర్చలు అంటుంది, మరొక వైపు కాల్పులు చేస్తూనే ఉంటుంది. ఈ విషయం మనం గతంలోనే చూసాం. ఆహ్, ఈ ఆపరేషన్ ఎపిక్ ప్యూరో కూడా ముగుస్తుంది అని చెప్పి అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఇక ఇరాన్ ఏమో హర్ముజ్ పూర్తిగా తమ కంట్రోల్‌లోనే ఉండాలి. అలాగే అమెరికా మరియు ఇతర దేశాల్లోని తమ నిధుల్ని వాడుకునే స్వేచ్ఛను అమెరికా తమకివ్వాలని చెప్పి ఇరాన్ తమ ప్రధాన డిమాండ్‌ని అయితే వెల్లడించింది. ఇక మరో విషయం ఏంటంటే, ఇరాన్ తమ పార్లమెంట్‌లో ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. హర్ముజ్ గుండా వెళ్ళే అమెరికా మరియు ఇజ్రాయెల్ నౌకల్ని తప్ప మిగతావన్నిటికి పర్మిషన్ ఇస్తాము. ఈమెయిల్ ద్వారా పర్మిషన్ తీసుకొని టోల్ సిస్టమ్ పే చేసి హర్ముజ్ గుండా వెళ్ళేలాగా మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి ఇరాన్ అయితే ప్రకటించింది. ఇక మరో విషయం ఏంటంటే, ఒకవేళ ఇరాన్ గనుక పూర్తిగా హర్ముజ్‌ని ఓపెన్ చేస్తే ఈ కాల్పుల్ని విరమిస్తాము. అలాగే యుద్ధం ముగిసిపోతుంది. ఇక ఆపరేషన్ ఎపిక్ ప్యూరో కూడా ముగిసిపోతుందని చెప్పి అమెరికా అయితే వెల్లడించింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.